సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన వీడియో ఎత్తున్నా. రీసెంట్గా ఒక అన్న అయితే కామెంట్ పెట్టిండు, ఏంటంటే ఒక మేకపిల్ల పుట్టి పెరిగి మళ్ళీ అది పిల్లలు పెట్టే స్టేజ్కి రావాలంటే, పిల్లని పెట్టాలంటే మాత్రం ఎన్ని రోజులు పడతా అని చెప్పిండు. ఒక మేకపిల్ల అయితే పుట్టి పెరిగి ఆ తర్వాత పిల్లని పెట్టి ఏజ్ వచ్చే వరకు 1 year 1.5 year పడుతుంది. ఎందుకంటే అన్నీ ఒక తీరు ఉండవు, కొన్నేమో జల్దీగా కడతాయి, కొన్నేమో లేటుగా కడతాయి. వాటి తల్లి పాలను బట్టి కొన్నేమో దబ్బిన పెరుగుతాయి, కొన్నేమో పొట్టిగా ఉంటాయి, కొన్నేమో పొడుగ్గుండే, కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు మనమే చూసుకోవచ్చు, అందరూ ఒక తిరిగి ఉంటారు, పుట్టిన వాళ్ళు అందరూ ఒకసారి పెరుగుతారా? అట్లా అవి కూడా ఒకటి ముందు పెరుగుద్ది, ఒకటి వెనకకు పెరుగుద్ది, అట్లుంటుంది అన్నమాట. దాన్ని మనం కొంచెం త్వరగా కట్టే విధానం ఏంటంటే, మనం మేపే మేత కానీ మంచి క్వాలిటీ మంచి మేత, నెక్స్ట్ మేకకు మరిన్ని పాలు ఉంటే సరిపోద్ది. ఆ మేకకు బాగా పాలు ఉండాలి. 3-4 పిల్లలు అవుతాయి కదా, అవైతే తొందరగా కట్టవు, తొందరగా వాటికి పాలు తక్కువ సరిపోక ఏం సరిపోక మొత్తం డల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా పాలు సరిపోక అవి పెరిగి పిల్లలు పెట్టేలోపే 2 years అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా దాంట్లోనే అయితే పుట్టి ఒక 9 months 10 months లోపల ఖచ్చితంగా కడతాయి. 10 months ఆ యొక్క 5 months ఇప్పుడు పిల్లల్ని వస్తాయి కాబట్టి అయ్యో 5 months అయ్యో 10 months 1.5 year లోపు ఖచ్చితంగా అయితే ఇంతే. మా మరకలు మాత్రం 1.5 year లోపు ఖచ్చితంగా ఇంతే. మీ ఎన్ని నెలలకినో కామెంట్ చేయరి. ఎందుకంటే వాటికి గట్టిగా మంచిగా మేపి మంచిగా చేస్తే దబ్బినే ఇంతే. కొంచెం మనం ఎట్లా పడితే అట్లా మేపి కడుపు నిండా మేపక ఏం కదలే ఎట్లా మేపినా పిల్లలు ఎత్తాయి కదా, పిల్లలు లేకుండా పోతాయి అంటే మాత్రం నడవది. చిన్నగా నన్ను ఎత్తే లేకపోతాయి, ఇడుచుకపోతాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. గట్టిగా మేపితే ఫాస్ట్ ఈనే ఛాన్స్ ఉంటుంది, ఫాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. గట్టిగా అంటే కడుపు నిండా మేపాలి. ఎందుకంటే మా స్లాంగ్లో అట్నే అంటారు, గట్టిగా మేపినవారా, గట్టిగా చేసినవారా ఇట్లా అంటారు మా సైడ్. అట్లానే అలవాటు అయిపోయింది. గట్టిగా అంటే ఏంటిది అని మళ్ళీ మీరు కామెంట్ పెట్టుకురి. గట్టిగా అంటే కడుపు నిండా మేపాలన్నమాట. కడుపు నిండా మేపితే అన్నీ మన కంట్రోల్ ఉంటాయి, మనం చెప్పినట్టు అవుతాయి. అట్లా ఇది ఫిలాసఫీ. ఇప్పుడు చిన్నపిల్లలుగా ముచ్చటే చెప్తున్నాం కదా, అదే పెద్ద అనుకో, ఒక 2-3 ఈతలు పడ్డాయి అనుకో, అవి 2-3 ఈతలు పడితే 2-3 ఈతలు తెలియని అనుకో, అవి పిల్ల పెట్టినాక ఒక 4 months లోపు కడతాయి. మనం ఒక 4 months ఖచ్చితంగా పడుతుంది. 4 months లోపు కడతాయి. ఒక 2 పిల్లలు వేసే మేక అయితే 4 నెలల కడుతుంది. 4 నెలలు మళ్ళీ ఒక 5 నెలలు, పిల్లలు పుట్టినాక 4 నెలలు కడితే 5 నెలలు, 1 year లోపు మళ్ళీ ఒక ఈత తింటుంది. మినిమం 1.5 year 1.8 months, ఒక 20 నెలలు వేసుకో. 1.5 year ఒక 20 నెలల లోపు ఖచ్చితంగా 2 ఈతలు ఇంతాయి. మేము అయితే అట్లనే ఇంతాయి కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు మా ఎట్లా ఏందో చెప్పాలా. ఇప్పుడు వానకాలం ఈయన్నాయి, మనం ఎప్పుడంటే వానకాలం నాట్లేసేటప్పుడు ఈయన్నాయి, మళ్ళీ కట్టినాయి. ఇంకొక కొన్ని రోజులు అయితే ఇంతే, ఇంకొక నెల అయితే ఇంతే కావచ్చు. ఇప్పుడు మళ్ళీ వానకాలం నాట్లేసేసరికి ఇంకా 3-4 months ఉంటుంది. చూసుకో, 1.5 year 1.8 monthsకి ఖచ్చితంగా ఇంతే 2 సార్లు. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అన్న క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికి. ఇప్పుడైతే మేమైతే మా ఊరు నుంచి వెళ్ళి ఒక 2.5 kilometers దాకా వచ్చినాం. 2.5 kilometers డైలీ మేకల దగ్గర అయితే 6 kilometers అట్లా తిరుగుతాం. 6 kilometers అంటే మామూలు ముచ్చట ఏం కాదుగా. ఇప్పుడు రానికి పోనీకే 2.5 out of 5, ఇక్కడ తిప్పనీకి 3, డైలీ 10 kilometers తిరుగుదాం అనుకో. 10 kilometers అంటే మామూలు ముచ్చట. ఇట్లుంటుంది మా గొర్రెల కాసేటోళ్ళ కష్టం అని తెలిసినా కూడా చేసేటోడే గొర్రెల కాసేటోడు. ఎందుకో వీటిని ఇచ్చిపెట్టి పోబుద్ది కాదు అసలుకే. చిన్నప్పటి నుంచి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెళ్ళి వీటిలలోనే తిరిగి వీటిలలోనే పెరిగి
ఇళ్ళనే ఉండబోద్ది అవుతుంది. పైసలు రాకపోతే రాకపోయా, వచ్చిన కాడికి చాలు. పోయేటప్పుడు ఏమైనా పైసలు తీసుకొని పోతామా? అంతేనా కదా? సో ఫ్రెండ్స్, ఇట్లా ఇప్పుడైతే మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకున్నారని అనుకుంటానా. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయరు, మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయరు. సో మా కష్టానికి కొంచెం ఫలితం అనేది ఉండాలి. ఎవరో ఎక్కడనో సిటీలుండి ఆ బిల్డింగ్స్ పెట్టి 4 బూతులు మాట్లాడితే సపోర్ట్ చేయడం కాదు. కొంచెం మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది.